ప్రభువా, నేను కానీ అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నా ఇంట్లో నుంచి నాకు ఏది ఎదురొస్తుందో అది నేను నీకు ఏమిస్తానంటే దహన బలిగా, లేదంటే బలిగా దాన్ని నేను అర్పిస్తానన్నది. నాన్న మాట ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయి ఈ గుండెలు ఏముంది తెలుసా? మా నాన్న యుద్ధానికి వెళ్ళాడు, మా నాన్న యుద్ధం చేస్తున్నాడు. నా తండ్రి, ఏ ఊర్లు వాళ్ళు మా నాన్న మెడబెట్టారు, ఏ ఊరు వాళ్ళు మా నాన్న చిన్న చూపు చేశారు, ఏ వ్యక్తులు మమ్మల్ని తీసి పక్కన పెట్టారు, తిరిగి ఆ ప్రాంతం తీసుకొచ్చేవయ్యా. మా నాన్న ఆ యుద్ధంలో జయాన్ని పొందుకొని వస్తే ఈ ఊరు వాళ్ళు మా నాన్నకి ఉన్నతమైన స్థానం పెడతారయ్యా. పడిపోయిన మమ్మలను లేపయ్యా, కృంగిపోయిన మమ్మల్ని నిలబెట్టయ్యా అని చెప్పి తన తండ్రి నిమిత్తం, తన కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేసుకుని అరగంటకు వస్తారు అడుగుతుంది, యుద్ధం ఎలా జరుగుతుందయ్యా, యుద్ధం ఎలా జరుగుతుందంటే అలా అని చెప్పారంట, అమ్మోనీయులందరినీ మీ నాన్న గెలిచి బయటికి వస్తున్నాడు జెండా తీసుకుని. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటని తెలుసా? ఈ అమ్మాయి దగ్గర మామూలుగా ఎదురు వెళ్ళాల్సింది. ఈ అమ్మాయి అంటే అల్లేదు, తంబూరాలు తీసుకొని, సితారాలు తీసుకుని, మోగే ఆ పలకలు తీసుకుని, తంబూరాలు, సితారాలు, పలకలు తీసుకుని వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ముందు ఇంట్లో నుంచి స్వాగతం పలుకుతుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి గెలిచి జెండా పట్టు ముందుకు రాగానే, నానా దేవుడిని గెలిపించాడు అనగానే ఆ అమ్మాయిని చూసి నేను ఏడుస్తున్నాడు. ఏంటన్నా నువ్వు ఏడుస్తున్నావు? రే, నాకు మరీ దుఃఖం కలిగేసావమ్మా అన్నాడు. ఏమైంది? నేను ఈ ఊరు నుంచి పోయినప్పుడు ఎంత దుఃఖపడ్డానో ఇప్పుడు నాకు ఎదురొచ్చి నువ్వు దుఃఖం పెట్టావు అంటే ఏమైంది నాన్న?